శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత మనం ఎందుకు చదవాలి అన్న విషయాన్ని మొదటి ప్రసంగంలో తెలుసుకున్నాం. అనంతరం 18 అధ్యాయాలుగా భగవద్గీతను ఎందుకు ఆవిష్కరించాడు వేదవ్యాసుడు అన్న విషయాన్ని పరిశీలించాం. మరి భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. ఆశ్చర్యంగా లేదు? ఎందుకంటే భారతీయ జీవన విధానంలో శుభంతో ప్రారంభిస్తాం, శుభం కావాలని ఆకాంక్షిస్తూ ఆఖరికి శుభం అంటూ ముగిస్తాం. కానీ ప్రారంభంలోనే వేదవ్యాసుడు విషాదంతో ఎందుకు ప్రారంభించాడు అన్న సందేహం మనకు కలుగుతుంది. కారణం ఏమిటి అంటే, విషాదం ఉన్నప్పుడే వివేకం జనిస్తుంది, రోగం ఉన్నప్పుడే యోగాకి వెళ్ళాలనిపిస్తుంది. When you are happy, you listen to music. When you are sad, you understand the lyrics. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు జీవిత సంగీతంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని గడుపుతావు. దుఃఖం కలిగినప్పుడు ఆ సంగీతం వెనకాల ఉన్న సాహిత్యం ఏమిటి అని ఆలోచన చేస్తావు. ఈ విషయాన్ని ప్రారంభంలోనే వేదవ్యాసుడు సంకేతాత్మకంగా మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జన్మనెత్తి ఎన్నో సుఖాలను అనుభవించావు, కానీ అసలు మానవ జన్మ పరమార్థం ఏమిటో ఆలోచించావా? మా అంటే వద్దు, నవ అంటే కొత్త, జన్మ అంటే పుట్టుక. మానవ జన్మ కారణ జన్మనయ్యా. పుట్టుకను ఎందుకు పొందుతూ ఉన్నావు మానవుడిగా అంటే మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవటానికి. ఈ సత్యాన్ని తెలియచేయటమే అర్జున విషాద యోగము అని మొట్టమొదటి అధ్యాయానికి నామకరణం చేయటంలోని ఆంతర్యం. అందుకే మొట్టమొదట ఎవరు మాట్లాడతారు? కృష్ణుడు మాట్లాడడు, అర్జునుడు మాట్లాడడు, సంజయుడు మాట్లాడడు. మాట్లాడేది ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర వాచ అని ప్రారంభమవుతుంది భగవద్గీత. ధృతరాష్ట్ర అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే, ధృతం రాష్ట్రం ఏన సహ ఇది ధృతరాష్ట్ర. ధృతం అంటే ధరింపబడినది, రాష్ట్రం అంటే దేహము దేశము, ఏన అంటే ఎవరి చేత, సహ అంటే వాడు. ఎవరి చేతనైతే ఈ దేహము ధరింపబడినదో వాడు ధృతరాష్ట్రుడు. మనమంతా దేహధారులమే, ధృతరాష్ట్రులమే అనగానే మనకు ఒక సందేహం కలుగుతుంది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదండి, మా కన్నులున్నాయి కదా, మేము ఎలా గుడ్డివాళ్ళం అవుతాం అంటే, మనమంతా కూడా జ్ఞానాంతులమే. ఎక్కడి మానవ జన్మం వెత్తిన ఫలమేమున్నది? వదలను సంసార సుఖము, వదలను ఇంద్రియ భోగము, వదిలేద గురువు దైవము. ఎక్కడి ఈ మాయ? ఈ మాయ ఎక్కడి మాయ? ఎక్కడి అంటే ఉత్తమమైన మానవ జన్మను వృధా చేసుకుంటూ ఉన్నామే. ఇంద్రియ భోగాలలో జీవిత పరమార్థాన్ని గుర్తించలేకపోతూ ఉన్నామే. ఏ విధంగానైతే ధృతరాష్ట్రుడు తనది కాని తమ్ముల రాజ్యాన్ని తన కొడుకుల పరం చెయ్యాలన్న ఆలోచనతో గుడ్డివాడిలా ప్రవర్తించాడు, అలా మనం కూడా మనది కాని ఈ దేహాన్ని మనమే అనుకొని నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించే ప్రయత్నం చేయకుండా జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. నిజానికి భారత కథ అంతా కూడా మానవ జీవితానికి అన్వయించుకుంటూ అర్థం చేసుకుంటూ అధ్యయనం చేయాల్సినటువంటి భాగం. హస్తినాపురము, హస్తి అంటే ఏనుగు అని అర్థం. ఏనుగు జీవుడికి చిహ్నం. ఎందుకు అంటే అది భూమి మీద నుంచి 1 ఇంచు కూడా పైకి ఎగరలేదు. మనం కూడా అతల వితల రసాతల తలాతల పతాళ లోకాలు, అధోలోకాలు, భూ ఓం భూ ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సద్విదుర్వరేణ్యం అని సంకల్పంలో ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 6. వీటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటాం ప్రతినిత్యం. కానీ ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్ళే ప్రయత్నం ఏదన్నా మనం చేస్తూ ఉన్నాం లేదే. ఏ విధంగానైతే ఏనుగు పైకి ఎగరలేదో అలా మనం కూడా ఊర్ధ్వ దిశగా ప్రాణశక్తిని తీసుకువెళ్ళేటువంటి అభ్యాసం చేయటం లేదు. ఎంతసేపు కామోపభోగాలలో జీవితాన్ని వృధా చేసుకుంటూ ప్రాణశక్తిని అధోముఖంగా
అంతా చేస్తూ ఉన్నాం. అంతేకాదు, మెమరీ ఎక్కువగా ఉన్నవాళ్ళని ఎలిఫెంట్ మెమరీ అంటారు. ఏమిటి ఆ మెమరీ? ఎవడెవడి వాడు ఈ జీవుడు, కడుపు ఎవ్వరికి ఏమవును ఈ జీవుడు, ఎందరికి కొడుకు కాడు ఈ జీవుడు, కడుపు ఎందరికి తోబుట్టడి ఈ జీవుడు. ఎన్ని జన్మలు అనుభవించామో ఆ జన్మలలో మనం అనుభవించినటువంటి జ్ఞాపకాల దొంతరలన్నీ మీకు ప్రేరేపితం అయ్యి ఆసురీయోని వాపన్నాహ ముఠా జన్మని ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తూ ఉన్నది. ఇలా హస్తినాపురము అన్న శబ్దంలోనే జీవుడిని ప్రతిపాదన చేస్తూ ఇక వారి వంశము కురు వంశము. కురు అంటే సంస్కృతంలో చేయి, కర్మలను ఆచరించడమే ప్రతి జీవుడి యొక్క కర్తవ్యం. చేస్తూనే ఉన్నాం. ఇలా జీవుడు కర్మలను ఆచరిస్తూ ఉన్న నేపథ్యంలో ధర్మబద్ధమైన జీవనము, సత్కర్మ ఆచరణ మీలో సత్వగుణాన్ని పెంచి మళ్ళీ జన్మ లేకుండా చేస్తూ ఉంటే దేహమే తానన్న భావనతో తనది కాని రాజ్యాన్ని తాను అనుభవిస్తున్న ధృతరాష్ట్రుడిలాగా తనని కాని దేహాన్ని తానే అని భావించి ఆ దేహంతో అనుభవించేటువంటి భోగ ఆభాసనే సత్యమని భావించడమే ధృతరాష్ట్రుడి అంధత్వం. విచిత్రం ఏమిటి అంటే ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారి కూడా లేని గుడ్డితనాన్ని ఆపాదించుకొని చుట్టూ వస్త్రాన్ని కట్టుకుంది కనులకు అడ్డంగా. అంటే తనది కాని సొత్తును తానని భావిస్తూ ఆ సంపదను అనుభవిస్తున్నటువంటి సమయంలో అహంకారంతో ప్రవర్తించే మనస్తత్వం ధృతరాష్ట్రుడైతే అలాంటి బుద్ధిని అనుసరించి గుడ్డిగా ముందుకు వెళ్లే మనస్సు గాంధారి. ఈ బుద్ధి మనస్సు రెండు కలిసి దాంపత్యం చేస్తే అంటే అహంకారంతో ఉన్నటువంటి బుద్ధిని అనుసరిస్తున్న మనస్సు నీలో విపరీతమైన అనేకమైన కోరికలను పుట్టిస్తుంది. అదే 100 మంది సంతానం. మరి మొట్టమొదటి వాడి పేరు దుర్యోధన. అంటే అర్థం కష్టంగా యుద్ధం చేసేవాడు అని. అహంకారంతో విర్రవెగుతున్న వాడి జీవనయానం అంతా కష్టంగా ముందుకు సాగుతుంది. ప్రతివాడు నాకు నమస్కారం చేయాలి, నాకు దండం పెట్టాలి, నాకు దండ వేయాలి, ఈ భావనతో ఉంటాడు. ఎవరు వాడిని పట్టించుకోపోతే బాధేగా. ఇలా ఎప్పుడైతే అహంకారంతో నువ్వు విర్రవెగుతూ ఉంటావు అప్పుడు ప్రతి క్షణము కూడా నరకప్రాయంగా మారుతుంది. ఇలా ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, ఆ ధృతరాష్ట్రుడి గాంధారి దాంపత్యం వల్ల పుట్టిన మంది సంతానం, ఇదంతా ఒక ఎత్తైతే సమస్య చెప్పారు. పరిష్కారం ఏమిటి అంటే పాండురాజుకు పాండవులు 5. మొదటివాడు యుధిష్ఠరుడు. యుధి స్థిర. యుధి అంటే యుద్ధమునందు స్థిరంగా ఉండేవాడు, అంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఇలాంటి భయంకరమైనటువంటి భవరోగం నుంచి బయటపడాలి అంటే బయటపడగలనన్న నమ్మకంతో ధర్మాన్ని ఆధారంగా జీవితాన్ని గడుపుతూ ముందరికి నువ్వు వెళ్ళాలన్న కృత నిశ్చయంతో ఉండటమే ధర్మరాజు యుధిష్ఠిర అనే శబ్దానికి అర్థం. కేవలం ఆలోచన ఉంటే సరిపోదు, పట్టుదల దృఢ నిశ్చయము ఉండాలి, బలము ఉండాలి. నాయమాత్మ బలహీనేన లభ అంటాడు. అంటే బలహీనుడికి ఆత్మజ్ఞానం దొరకదు. అందుకే భీముడిని పట్టుదలనికి బలానికి చిహ్నంగా చెప్పాడు. ఇక అర్జునుడు అంటే రుజుమార్గంలో ప్రయాణం చేసేవాడు. అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే ఆపకుండా ముందుకు తీసుకువెళ్ళే చిత్తశుద్ధి ఉన్నవాడు. ఆత్మవిశ్వాసము, పట్టుదల, ధర్మ మార్గంలో ప్రయాణం, ఈ 3 నీ సొంతం అయితే నీకు అపజయం లేదు. ఈ 3టితో పాటు నీకు వచ్చే విజయాన్ని నకుల, కులము లేనివాడు అంటే అహం నిజం పరో వ్యక్తి గణనా లఘుచేతస ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం. అంటే ప్రజలంతా ఆనందంగా ఉండాలి అన్న భావనతో నీ విజయాన్ని అందరికీ పంచుతూ సహదేవ
అంటే సౌభ్రాతృత్వం, సోదరతత్వంతో మెలగగలిగితే అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది. ధర్మానికి ప్రతీకగా నీ జీవితాన్ని గడపగలిగితే ఆ శ్రీకృష్ణుడే నీ వెంట ఉంటూ నీ దేహం అనే రథాన్ని ముందుకు తీసుకువెళ్ళే పార్థ సారథిగా నీకు మార్గదర్శకం చేస్తాడు. ఇలా భగవద్గీతలోని మొట్టమొదటి అధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకాన్ని నేర్చుకునే ముందు భారతంలో ఏ విధంగా మానవ జీవితాన్ని ప్రతీకాత్మకంగా వివరించాడో తెలుసుకున్నాం. ఇక మొదటి శ్లోకం యొక్క అర్థాన్ని రేపటి ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.